మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ప్రత్యేకంగా దీపాల గురించి ఈరోజు మాట్లాడదాం. అకేషన్స్ వచ్చినప్పుడు, మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు రకరకాల దీపాలు పెట్టండి మీకు మంచి జరుగుద్దని మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనం రాశి ప్రకారం మాట్లాడదాం. సింహరాశి వారికి అన్ని విధాలా కలిసి రావాలంటే ఏ దీపం వీళ్ళు నిత్యం పెడుతూ ఉండాలి? ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి వీళ్ళు? సో సింహరాశి కనుక అధిపతి రవి కనుక, రవి అంటే జాతకంలో రవి బలం అనేది మనం ఎలా చూసుకుంటామంటే, చాలా మందికి గురు బలం బాగుంటే మా జాతకం బాగుంది అంటారు, శుక్రుడు బాగుంది మా ఇంట్లో బాగుంది అంటారు. కానీ రవి బలం బాగుంటేనే కెరీర్ అనేది సెటిల్మెంట్ వస్తుంది. ఎన్ని రోజులైనా సరే కెరీర్ సెటిల్ అవ్వలేదు, మా వాడికి ఉద్యోగం రాలేదు, సరైన ఉద్యోగం రాలేదు, సరిగా నిలబడలేదు, సరిగా ఒక ఆర్థికంగా నిలబడే స్థిరత్వం రాలేదు, ఆర్థికంగా వీళ్ళు కష్టపడుతున్నారు ఇంకా అని అంటే జాతకంలో రవి బలం తక్కువ ఉందని అర్థం. అక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ దీపం వెలిగిస్తూనే రవి ఒక బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా రవి బాగుండాలి. రవి బలం బాగాలేకపోతే ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇప్పుడు మనం సింహరాశి అంటే సింహరాశిలో రవి ఉంటాడని కాదు, సింహరాశికి అధిపతి రవి. కానీ వాళ్ళ లగ్నము జాతకం మారుతున్నప్పుడు రాశి అధిపతి వేరు, లగ్నాన్ని అధిపతి వేరు. సో లగ్నం ఏమవుతుంది, లగ్నంకి రవి ఎక్కడున్నాడు అనేది చూసుకుంటే రవి బలం ఉందని తెలుస్తుంది. సో మనకి రవి బలం పెరగాలి అంటే కొన్ని పరిహారాలు చేసుకుంటూ అలాగే దీపం వెలిగించేది చేస్తున్నమాట. ఏంటంటే రవి ఒక అనుగ్రహం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో ఏ పనులు చేస్తాము రవి బలం పెరుగుతుంది. ఎందుకంటే మనకి కారణం ఏదైనా ఉంటే విద్యలో కానీ ఆటంకాలు లేకుండా ఉండాలి, రవి బాగుండాలి. ఉద్యోగంలో ఏ ఆటంకాలు రాకుండా ఉంటే రవి బలం బాగుండాలి. మన ఆర్థిక పరిస్థితి బాగుండి మన వ్యాపారంలో ఒక మంచి స్థాయిలో మనం నిలబడాలి, మనమే గుర్తింపు రావాలంటే రవి బాగుండాలి. సో దీపం అనేది ఎంత ముఖ్యం అంటే ఇక్కడ ప్రతిరోజు సూర్యోదయాన్ని పూర్వం దీపం వెలిగిస్తే చాలా విశేష ఫలితం ఉంటుంది వీళ్ళకి. అలా వీళ్ళు చేయగలిగితే వీళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు 100%. ఎందుకంటే సూర్య ఇలా రావడం అనేది 5:30 నుంచి 6 లోపు వస్తుంది. ఈ లోపు దీపం ఇంట్లో వెలుగుతుందంటే ఆ కాంతి ఒక కిరణాలు ఈ దీపంలో కలిసి వీళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో ఏ దీపం వెలిగించాలి, ఎన్నింటికి వెలిగించాలంటే 5:30 నుంచి 6 లోపు వెలిగిస్తే చాలా మంచి ఫలితం. కాకపోతే మధ్యస్థంగా రావాలంటే 6 నుంచి 8 లోపు, ఇంకా అంటే 10 లోపు చేయించాలి. 10 దాటిన దీపం వెలిగిస్తే అది వెళ్ళి తినేస్తుంది, ఇంకా అది రాక్షస దీపం అవుతుంది. ఒక దేవతా దీపం అంటే మనకి దేవతలు ఒక అనుగ్రహం కావాలి అంటే తెల్లవారుజామున, మానవుల యొక్క కోరికలు నెరవేరాలంటే మామూలు సూర్యోదయం అయిన తర్వాత 6 నుంచి 9 లోపు ఈ మానవ దీపం ఉంటుంది. అంటే మానవులందరూ ఏదో ఒక కోరికలు కోరుతూ దీపం వెలిగిస్తూ ఉంటే మనం చేసే తపస్సు, మనం చేసే ఏదైతే ఉపవాసాలు దీక్షలు ఉన్నాయో ఆ దీక్ష ఒక ఫలితం వల్ల ఆ దీపం పెట్టడం వల్ల మనకు ఆ ఫలితం వస్తుంది. 10 తర్వాత దాటితే అది రాక్షస దీపం అవుతుంది ఏంటి. అందుకే 10 తర్వాత దీపాలు వెలిగించడం కానీ 11-12 దీపాలు పెట్టడం కానీ చేయకూడదు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా ముందు దేవుడి రూమ్ శుభ్రం చేసుకోవడం, దేవుడి దగ్గర దీపం వెలిగించడం, దేవుడి దగ్గర ఇక నైవేద్యం పెట్టడం అయిపోయిన తర్వాత మిగతా ఏ పనైనా చేసుకోండి. లేదు నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రంగా బాగు చేసుకున్నాక నేను రెడీ అయ్యాక నా స్థానాన్ని 12 అవుతుంది, 12కి నేను దీపం వెలిగిస్తాను అంటే అది రోజు ఏమవుతుందంటే కోరికమైన బలమైన కామమైన దీపం అవుతుంది. అంటే ఏంటంటే ఖచ్చితంగా కావాలి, ఒక రాక్షస తత్వం వచ్చేస్తుంది అన్నమాట ఆ దీపంలో. సో ఆ టైంలో దీపం వెలిగించడు. అది దేవతలకి వెలిగించే దీపం అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో చనిపోయారు అనుకోండి ఎవరన్నా, వాళ్ళకి కార్యక్రమం చేస్తుంటారు కొన్ని ఆచారాల్లో. అప్పుడు వాళ్ళకి 12 దీపం వెలిగిస్తాం, అది పితృదేవతలకు వెళ్తుంది ఆ దీపం. వాళ్ళకి తర్పణాలు వదులుతుంటాం, అది వాళ్ళకి వెళ్తుంటుంది. సో అప్పుడు మనం చేస్తే ఏంటంటే చనిపోయిన వాళ్ళకి మన పితృదేవత అవుతున్నారు, వాళ్ళ కోసం వెలిగించే దీపాలు అవుతుంది తప్ప మన కోసం, మన ఇంట్లో చైతన్యం కోసం వెలిగించే దీపం అయితే కాదు. అందుకని దీపం అనేది ఎప్పుడు కూడా పొద్దున్న 6 నుంచి 9 లోపు వెలిగించాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు వ్యాపారంలో అభివృద్ధి రావాలి, తర్వాత ఒక సంపాదించాలనేది ఏ గ్రహం చూసుకోవచ్చు, కానీ గుర్తింపు రావాలి, నెంబర్ 1గా వీళ్ళే ఉండాలి అంటే మాత్రం రవి బలం ఉండాలి. అప్పుడు వాళ్ళు నెంబర్ 1 స్థాయికి వస్తారు. సో నెంబర్ 1 లీడర్షిప్ క్వాలిటీస్ కావాలంటే, లీడర్గా ఎదగాలన్నా, లీడర్గా ఉండాలన్నా, రాజకీయాల్లో కూడా మంచిగా ఎదగాలంటే కూడా రవి బలం బాగుండాలి. రవి బలం బాగుండాలంటే తెల్లవారుజాము దీపం వెలిగించడం చాలా విశేష ఫలితము. 6 నుంచి 9 లోపు వెలిగించడం ఇంకా విశేష ఫలితం. ఇది చేసుకుంటూ వెళ్ళాలి, ఇది చేస్తే మంచిది. ఎలా వెలిగించాలి అంటే ప్రతిరోజు నిత్య దీపం, రోజు దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనెతో వెలిగించడం. శుద్ధమైన నువ్వుల నూనె. ఇప్పుడు నువ్వుల నూనె అనగానే దీపారాధన నూనె తెస్తారు, అది కాదు. బయట అమ్మే నూనెలన్నీ కూడా
పనికిరాని నూనెలు నిజంగా చెప్పాలంటే. అవన్నీ ఏంటంటే పత్తితో చేసినవి, అనిమల్ ఫ్యాట్తో చేసిన నూనెలు కూడా అమ్ముతున్నారు. అలాంటి దీపాలు వెలిగిస్తే మనకి కోరికలు పెరుగుతాయి తప్ప మనం అనుకున్న పనులు ఏమి నెరవేరవు. అందుకని ఆ దీపాలు వెలిగించకుండా స్వచ్ఛమైన నువ్వుల్ని గాజులు పట్టించి మీరు ఒక 10 కిలోలు 15 కిలోలు పట్టించి పెట్టుకోండి. రోజు దాంతో దీపాలను చేయండి. నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది, ఇంట్లో గ్రహశాంతి అనేది జరుగుతుంది. నువ్వుల నూనె దీపం విశేషంగా పెట్టాలి వీళ్ళు ప్రతిరోజు. ఆదివారం ముఖ్యంగా ఆదివారం రోజు సాత్విక ఆహారం తీసుకోవడము, మద్య మాంసాలు జోలికి వెళ్ళకుండా ఉండడము, ఆ రోజు ఆదిత్య హృదయం చదివించడం కానీ, అరుణపారాయణ చేయించుకోవడం కానీ, లేకపోతే కూర్చొని వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ చేస్తే చాలా విశేష ఫలితాలు కనిపిస్తాయి. ఇవి చేయాలి వీళ్ళు. చేస్తే అభివృద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఈ దీపం వెళ్ళండి, ఇంటి ఇల్లాలు ఈ చక్కగా ఈ దీపంతో వెలిగిస్తే ఇంట్లో అందరికీ మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యం. మనకి ఆరోగ్యం అనేది కావాలి అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కావాలి. రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలంటే ఇది చేయాలి. ఇంకా ఇవి కాకుండా ఇంట్లో వాళ్ళతోటి చాలా మర్యాదగా, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ కాళ్ళ నమస్కారం చేసి బయటికి వెళ్ళడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలకి నేర్పించాల్సిన విషయం ఏంటంటే, నాన్న పొద్దున్న లేచి నువ్వు నాన్నకి బయటికి వెళ్ళినప్పుడు నాన్న కాళ్ళ నమస్కారం చేసి వెళ్ళాలని అమ్మ చెప్పాలి. నాన్న బయటికి వెళ్ళినప్పుడు అమ్మ కూడా నమస్కారం చేసి వెళ్ళు అని చెప్పి నాన్న చెప్పాలి. ఇలా ఇద్దరు చెప్పి పిల్లల్ని పెంచితే వాళ్ళకి జాతకంలో రవి బలం ఉన్నా లేకపోయినా ఈ నమస్కారం చేయడం వల్ల రవి బలం పెరుగుతుంది. ఎందుకంటే మనకి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఎన్ని నమస్కారాలు చేస్తే ఆయన అంతా ప్రియుడిగా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంటాడు. సో అందుకే సూర్య నమస్కారాలు మనకి ఎక్కువగా ఉంటాయి. సో అరుణపారాయణ అంతా నమస్కారాలు ఉంటాయి. అలాగే ఆత్మకారకుడు అంటే తండ్రి. సో తండ్రికి నమస్కారం చేయడం వల్ల వారి ఇంట్లో అభివృద్ధి అనేది జరుగుతుంది. సో తండ్రి, మీ సింహరాశి వాళ్ళు పిల్లలున్నా, సింహరాశి వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నా వీళ్ళు నమస్కారం చేయించుకోవాలి. పిల్లలు ఉంటే పిల్లలు చెప్పి చేయించుకోవాలి నమస్కారం. నాన్న రోజు నువ్వు నాన్న కాళ్ళ నమస్కారం చేసి వెళ్ళాలి అని చెప్పాలి. వీళ్ళు ఒకవేళ వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్నగారు నమస్కారం చేసి వెళ్ళాలి. ఒకవేళ నాన్నగారు అందుబాటులో లేకపోతే పొద్దున్న లేచి ఫోన్ చేసి నాన్న శుభోదయం అండి అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వీళ్ళ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా పర్సనల్ జాతకాన్ని చూపించుకుంటే, పర్సనల్ జాతకంలో లగ్నం ఏమైంది చూస్తే, దానికి గ్రహాల అనుకూలత ఎలా ఉంది చూస్తే, దాని తగ్గ పరిహారాలు, రెమెడీస్ ఇంకా క్లారిటీగా చక్కగా వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవాలనుకున్నప్పుడు సింహరాశి అంటే అందరికీ వచ్చేస్తుంది. అదే లగ్నం మాది ఇది అని తెలిసి మా జాతకం పర్సనల్ జాతకం చూసి చెప్పండి అంటే ఇంకా బాగా అక్యురేట్గా చెప్పచ్చు. ఇది చెప్పించుకోవాలి. ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి అన్ని విధాలు కలిసి రావాలంటే ఎటువంటి దీపం వీళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.